హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఇవాళ 2 more ట్యాంక్స్ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నా గోల్డ్ ఫిష్ ట్యాంక్ అండ్ నా హోల్డింగ్ ట్యాంక్. ఇది ఎందుకు హోల్డింగ్ ట్యాంక్ మీకు చూపిస్తా. సో ఇక్కడ మీరు చూడగలరు, చాలా అన్ని రూకిన్సే. సో నాకు బేసిక్గా రూకిన్స్ అంటే చాలా ఇష్టం. లాంగ్ టైల్ రూకిన్, మళ్ళీ షార్ట్ టైల్ ఉంది, ఇంకటి ఈ రెండు ఉన్నాయి కదా పెద్దవి ఈ రెండు ఇంపోర్టెడ్. సో ఈచ్ ప్రైస్ అది ఆల్మోస్ట్ 2500 ఒకటి గోల్డ్ ఫిష్. అక్కడ ఎందుకు అది అంత కాస్ట్లీ అంటే దాని బాడీ సైజ్, షేపు, స్కేల్స్, అలైన్మెంట్స్ అవన్నీ ఒక డిఫరెంట్ క్వాలిటీ లెవెల్ అనమాట. మీకు వాటికి వీటికి ఫిష్కి బాగా ఫిష్ ఎంతూజియం ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది అది డిఫరెన్స్. సో ఇది ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అంతా ఈ రెండును. సో ఈ గోల్డ్ ఫిష్ ట్యాంక్లో ఇంకా కొన్ని ఫిషెస్ ఉన్నాయి. నా స్పెషల్ చిన్న ఫిష్ ఒకటి ఉంటుంది, ఈ రెడ్ టైల్ క్యాట్ ఫిష్. ఇది నాకు చాలా ఇష్టం. ఇది కాదు స్పెషల్ అనేది, అలా వెనకాల పొట్టితోటి ఉంది చూడండి. జూమ్ అవ్వట్లేదు, ఆగండి, నేను మళ్ళీ వీడియో ఆఫ్ చేసి ఆన్ చేస్తా. ఈ పొట్టి కాన్వెంట్ చిక్లెట్ ఉంది కదా, ఇది ప్యారెట్ పోలార్ చిక్లెట్. మా ఇంట్లోనే బ్రీడ్ అయిన పిల్ల. అంటే వీడికి ఒక పక్క కళ్ళు ఉంటుంది, కనిపిస్తుందా మీకు? సో బేసిక్లీ వీడి పేరు టైనీ. సో వీడు ఎందుకో తెలీదు, సైజులో కూడా పెరగలేదు, షేప్లో కూడా పెరగలేదు, ఆడు అలాగే ఉండిపోయాడు బుడ్డిగాడిలాగా చిన్నగా టైనీగా. వీడు ఒక్క చిక్లెట్ గోల్డ్ ఫిష్ని ఏం అనట్లేదని ఇంకా ఇందులోనే వదిలేసాను. పాపం ఒక్కళ్ళగా ఉండదు, ఆ ఒక్కళ్ళతోనే తినేసి బతికేస్తున్నాడు. సరే, మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలా? సరే తీసుకోండి. ప్లస్ ఇక్కడ ఇంకా ఉండింది ఈ ఆల్గేటర్స్. సో ఇవి ఒక 6 ఉంటాయి. ఇప్పుడు ఇట్ల పేరు నేను బేసిక్గా మర్చిపోయాను. ఆల్గేటర్స్ ఇవి ఆల్గే తినేవి. ఒకసారికి ఈ ఫిష్కి ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఫుడ్ అలవాటు అయిపోతాయి, ఇవి ఆల్గేని తినడం వదిలేస్తాయి. నా బ్యాగ్ అంతా ఫుల్ ఆల్గే ఉంది. వీళ్ళు మినిమం ముట్టుకోరు. ఇవి హెయిర్ ఆల్గే తింటుందో మరి ఈ ఆల్గే కూడా తింటుందో అది నాకు క్లారిటీ లేదు. కానీ ఇది ఆల్గే మాత్రం ముట్టట్లేదు. నేను ఫుడ్ వేసిన వెంటనే ఫుడ్ తినడానికి మాత్రం వచ్చేస్తాయి ఇవి. సో ఇందులో ఇంకేం ఫిషెస్ లేదు. ఫిల్టరేషన్ మాత్రం నార్మల్ ఫిల్టర్ పెట్టి నేను టాప్ ఫిల్టర్ యాడ్ చేస్తాను. ఫుల్ క్లీన్గా ఉంటుంది. ఎవ్రీ వీక్ 50% వాటర్ చేంజ్ అయితే చేస్తాను. కానీ బేసిక్గా ఫుల్ క్లీనింగ్ అయితే ఒక 6-7 monthsకి ఒకసారి అవుతుంది. ఇది అంతగా ఏం క్లీనింగ్ అవసరం కూడా నాకు రాలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు బేసిక్లీ ఒక 1 week బ్యాక్, 3-4 days బ్యాక్ దాకా ఓన్లీ 2 గోల్డ్ ఫిష్ ఉండేవి. ఈ మా బండోడు, అలా మా బండోడు, ఈ రెండే ఉండేవి ఈ ట్యాంక్ అంతకి. మిగతా మన పాత ఫిషెస్ మనం ఇవి ఆలిగేటర్స్, నా రెడ్ టైల్ క్యాట్ ఫిష్, నా టైనీ గడు, ఇవే ఉండేది. మిగతా ఇంకేం ఉండేది కాదు. ఈ చిన్న గోల్డ్ ఫిష్లు అన్నీ రీసెంట్గా యాడ్ చేసిందే. ఇవి నాకు చాలా మంచి ఆఫర్లో దొరికింది అనమాట. సో నేను ఆర్డర్ పెట్టేశాను. ఇంకా ఈ ఫిషెస్ అన్నీ కలకత్తా నుంచి వచ్చాయి. సో ఇవన్నీ ఇండియన్ బ్రీడ్సే. ఈ మిగతావి చిన్న బాగా డీప్ ఆరెంజ్లో ఉండేవి. ఇవి ఇప్పుడు ఎన్ని రోజులు ఈ కలర్ మెయింటైన్ అవుతుందో లేదో చూడాలి. ఎక్కువ రోజులు అయితే అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే చాలా బాగున్నాయి. ఇవి ఇండియన్ క్వాలిటీగా చాలా బాగున్నాయి. సో ఇవాళకి ఇది మా గోల్డ్ ఫిష్ ట్యాంక్. సో ఇవాళ ఇంకో ట్యాంక్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తా. అది మన మాన్స్టర్ ట్యాంక్. అంటే బేసిక్గా ఇది నా మెడికల్ ట్యాంక్, కానీ నేను ఇది ఒక హోల్డింగ్ ట్యాంక్ కింద కూడా వాడతాను ఒకసారి. ఇప్పుడు నా దగ్గర ఏ ఫిషెస్ మెడికల్గా యూజ్ అవ్వట్లే. సో నేను రీసెంట్గా 3 months బ్యాక్ తెచ్చిన ఫిషెస్ ద టైగర్ షావల్ నోస్ అండ్ అల్బినో సిల్వర్ ఆరోవెనా. ఈ రెండిటికి నేను 3 months నుంచి ఫీడింగ్ పెడుతున్నా. ఈ బాధ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. చాలా బెదిరిపోతాడు. ఇంకా మేబీ నా ఎక్వేరియం రూమ్లో కార్నర్ అయిపోవడం వల్ల ఈ ఇష్యూ ఏంటో నాకు తెలీదు. చూడాలి. ఇది ఒకసారి షిఫ్ట్ చేసి ఫ్యూచర్లో ఒకసారి షిఫ్ట్ చేసి మాస్తాం. ప్రస్తుతానికి అయితే నేను ఇది మార్చట్లేదు. ఎందుకని ఆరోవెనాస్తో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. పెరుగుతాయి ఒకేసారి దూకి చచ్చిపోతాయి ఇవి. ఎందుకో నేను ఎన్ని ప్రికాషన్స్ పెట్టినా చిన్న కన్నం వెతికి మరీ దూకేస్తాడు ఇది. అందుకే మాకు చాలా టెన్షన్. అందుకే మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద ట్యాంక్ ఉన్నా నేను వాటర్ లెవెల్ జస్ట్ 1 feet పెట్టాను. 1 feet కూడా తిన్నంగా ఉండదేమో. ఇవి దోక్కంటూ ఉంటాయి అని మెయిన్గా ఇడే. ఇది ఫుల్ గ్రో అయ్యేసరికి ఒక 3 feet లెంత్ దా పెరుగుతాడు. పెరిగి ఫుల్ బాడీ అంతా yellowish orangish కలర్లో వచ్చేస్తుంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, టెయిల్లో అప్పుడే yellow కలర్గా ఆరెంజ్ కలర్లో ఉంది.
చూడండి. సో ఇది ఇప్పుడు ఎంత పెద్దది, ఇది ఒక్కసారి పెద్ద అయిపోతే మన మెయిన్ ట్యాంక్కి షిఫ్ట్ అయిపోతాయి ఇక్కడ. సో అప్పుడు దాకా ఇవి ఇక్కడే ఉంటాయి ఈ రెండు. ఇవి ఇంకా ఒక ట్రిపుల్ సైజ్ అవ్వాలి దీని మీద. ప్రస్తుతానికి నేను 8 inches తెచ్చాను, వీళ్ళు 3 monthsలో ఆల్మోస్ట్ 4-5 inches ఇంకా పెరిగిపోయి, సారీ 6 inches 8 inches అలా తెచ్చా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 feet వచ్చి 1 feet కూడా అవ్వలేదు ఇంకా, కానీ ఒక 10 inches దాకా 11 inches దాకా వచ్చాయి. 3-4 inches పెరిగాయి. వీడైతే బాగా గ్రోత్ వచ్చాడు. వీడు 4 inches తెచ్చాను, వీడు ఆల్మోస్ట్ డబుల్ సైజ్ అయిపోయాడు. వీడు కొంచెం స్లోగా అవుతున్నాడు, కొంచెం నకరాలు ఉన్నాయి వీటికి. ఫీడింగ్ వీడియో అప్పుడు చూపిస్తాను మీకు. ఇందులో ఇంకోటి ఉండేది ఏంటంటే బ్రిస్టల్ నోస్ క్యారెట్, అల్బినో, బ్రిస్టల్ నోస్, రెడ్ ఐ, ప్లెకో. సో ఇవి బేసిక్గా 3 ఉంటాయి. ఇక్కడ మేల్ ఉంది, ఫీమేల్స్ 2 ఎక్కడికి వెళ్ళిపోయాయి. ఇగో ఫీమేల్స్ ఇగో ఒకటి ఇక్కడ ఉన్నారు మేడం గారు. ఇక్కడ ఫీమేల్ ఉంది, ఇంకో ఫీమేల్ కూడా ఉంటుంది. వీళ్ళు దాక్కొని ఉంటారు. బేసిక్గా ఇవి బ్రీడింగ్ పేర్స్, అంటే బ్రీడింగ్ 3 hours అనమాట. ఒక మేల్ 2 females అనమాట. ఒక్కోసారి బేబీస్ పెట్టాక నెక్స్ట్ ఏమో మళ్ళీ బేబీస్ పెడతాయి. ఇవి అలాగా మారుతాయి అనమాట. అంటే ఒక ఫీమేల్ అయిపోతే ఇంకో ఫీమేల్ క్యారింగ్ చేస్తే దాని పిల్లలు అలాగా మేల్ ఒకటే చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ప్లెకోస్ బ్రీడ్ చేయలేదు, సో నేను ట్రై చేస్తాను ఈసారి ఎలాగైనా అది సక్సెస్ఫుల్ అవ్వాలని. చూద్దాం. సరే, ఈ వీడియో ఇంక ఇక్కడే ఎండ్ చేస్తాను. చాలా లెంతీ వీడియో అయిపోయినట్టుంది. సో బేసిక్గా హియర్ ఆర్ మై అప్కమింగ్ మాన్స్టర్స్. ప్రస్తుతానికి ఇవి ఆ మాన్స్టర్స్ లెక్క కూడా నేను పట్టించుకో, చాలా పిరికివి ఇవి మా చంకీ మాన్స్టర్స్. ఇవి అన్నాం ఫుల్ 24 hours ఎన్నిసార్లు వేసినా తింటూనే ఉంటాయి ఇవి. కానీ అలాగని ఏ ఫుడ్ వేసుకోకూడదు అన్నిసార్లు గైస్, గోల్డ్ ఫిష్ తింటున్నాయి కదా అని. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా ఫిషెస్ని చూపిస్తాను. ఓకే, బాయ్.